కెరీర్ ప్లస్ గత 23 సంవత్సరాలుగా హోటల్ మేనేజ్మెంట్లో ఇంటర్, డిగ్రీ, మాస్టర్స్ మరియు మేనేజ్మెంట్లో బీబీఏ బిజినెస్ అనలిటిక్స్, బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, కొత్తగా బీఎస్సీ ఏఐ డేటా సైన్స్ కోర్సులతో ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత అవకాశాలు కల్పిస్తూ విద్యారంగంలో అగ్రగామిగా పేరుగాంచిన విద్యాసంస్థ సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు ఇప్పటికే దాదాపుగా 25,000 మందికి పైగా దేశ విదేశాల్లోని ప్రముఖ 5-స్టార్ హోటల్స్, మల్టీనేషనల్ కంపెనీస్, ఏవియేషన్ ఇండస్ట్రీ, కార్పొరేట్ హాస్పిటల్స్, అలానే ఐటీ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ అలానే ప్రైవేట్ సెక్టార్స్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఉన్నత ఉద్యోగులుగా స్థిరపడ్డారు. విశాఖపట్నంలోని ద్వారకానగర్, సాగర్ నగర్లలో, ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్, మియాపూర్, అమీర్పేట్లలో మొత్తం 5 క్యాంపస్లని సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విజయవంతంగా నడుపుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తోంది. సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కోర్సుల యొక్క ప్రత్యేకతలు, వాటి వల్ల భవిష్యత్ ఉపయోగాలు మనతో చర్చించడానికి సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీకాంత్ జాస్తి గారు మనతో పాటు ఉన్నారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఆయనతో మాట్లాడొచ్చు. నమస్తే అండి, వెల్కమ్ టు టీవీ9 స్టూడియోస్. నమస్తే అండి. కొత్తగా కోర్సుల్ని ఏదో తీసుకొచ్చినట్టు అర్థమవుతోంది. టెక్నాలజీకి అనుగుణంగా ఏఐ ఆ కోర్సు సంబంధించి చెప్పండి డీటెయిల్స్. బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అన్న ప్రోగ్రామ్ ఈ సంవత్సరం మనం డిగ్రీ లెవెల్లోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. థ్యాంక్స్ టు ద గవర్నమెంట్స్ అండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, యూజీసీ అవ్వచ్చు, యూనివర్సిటీస్ అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఐటీ రంగం ఒక్క ఇంజనీరింగ్కి సంబంధించి దానికే సంబంధించి అన్నది స్టూడెంట్స్ భావించేవాళ్ళు. బట్ ఇప్పుడు డిగ్రీ లెవెల్లో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, సాఫ్ట్వేర్ కానీ చదివిన పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పి డిగ్రీ లెవెల్లోనే ఈ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేయడం అన్నది చాలా మంచి పరిణామంగా మేము గుర్తిస్తున్నామండి. సో ఒక్క ఇంజనీరింగ్ కాలేజెస్కే వెళ్ళి ఇలాంటి టెక్నాలజీ సబ్జెక్ట్స్ చదవడమే కాకుండా ఈవెన్ దో సిటీస్లో చాలా అందుబాటు అయిన ప్రదేశాల్లో ఉన్న డిగ్రీ కాలేజెస్లో కూడా ఈ ప్రోగ్రామ్ చదవచ్చు అనే స్టూడెంట్స్కి చెప్పొచ్చు ఈ సందర్భంగా. సో బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇస్ అ ప్రోగ్రామ్ విచ్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ ఇయర్ అండి ఇన్ ఆల్ ద క్యాంపసెస్. మాకు వైజాగ్లో ఉన్న ద్వారకానగర్లో ఉన్న క్యాంపస్ అవ్వచ్చు, సాగర్ నగర్లో ఉన్న క్యాంపస్ అవ్వచ్చు, అలాగే హైదరాబాద్లో ఉన్న రామ్నగర్ క్యాంపస్ అవ్వచ్చు, అమీర్పేట్లో ఉన్న క్యాంపస్ అవ్వచ్చు, అలాగే మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న క్యాంపస్లో అవ్వచ్చు, అన్ని క్యాంపస్లో కూడా ఈ ప్రోగ్రామ్ ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రామ్ యొక్క గొప్ప లక్ష్యం ఏంటంటే ఇవాళ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మొత్తం టోటల్ ప్రపంచాన్నే ఒక రెవల్యూషనరీగా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అన్న కోర్స్ని స్టూడెంట్స్కి ఇంటర్ తర్వాత మనం అందజేయడం జరుగుతుందన్నమాట. ప్లస్ టూ కానీ లేకపోతే ఇంటర్ కానీ పాస్ అయిన పిల్లలు ఈ ప్రోగ్రామ్ చదివే అవకాశం కలుగుతుంది. జస్ట్ లైక్ ఇంజనీరింగ్ అలాగా అండి. సో ఈ కోర్సు యొక్క గొప్పతనం ఏంటంటే ఇవాళ రోజున ప్రతి స్టూడెంట్ అంటే 10th పాస్ అయిన స్టూడెంట్ అవ్వచ్చు, 12th పాస్ అయిన స్టూడెంట్ అవ్వచ్చు, ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్ అవ్వచ్చు, దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ జెన్జీ అనమాట. అంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఉన్న కొత్త తరాన్ని మనం జెన్జీ అని పిలుస్తున్నాం. ఈ పిల్లలు ఎందుకు ఎంత బ్రహ్మాండంగా టెక్నాలజీ పరంగా చాలా బ్రహ్మాండంగా వచ్చారంటే ప్రాక్టికల్గా చెప్పాలి అంటే కోవిడ్ 2 ఇయర్స్ ఈ స్టూడెంట్స్కి చాలా ఎక్కువగా అంటే టెక్నాలజీకి చాలా దగ్గర చేసిందండి. ఎక్కువగా ఇంట్లో ఉండే సమయంలో వీళ్ళు ఎక్కువగా ఫోన్లో స్మార్ట్ ఫోన్స్ని యూజ్ చేయడం, అలాగే ల్యాప్టాప్స్ని యూజ్ చేయడం, అలాగే కంప్యూటర్స్ని యూజ్ చేయడం మూలంగా టెక్నాలజీ మీద ఆసక్తి బాగా పెరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ రోజున ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది చాలా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ని చాలామంది ఇష్టపడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ మేము ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసామని చెప్పగానే లాస్ట్ 2 months నుంచి కూడా మాకు వచ్చే ఎంక్వైరీస్లో మోర్ దెన్ 30-35% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కువగా ఈ ప్రోగ్రామ్ గురించి అడుగుతున్నారంటే ఈ ప్రోగ్రామ్కి ఎంత డిమాండ్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చండి. ఈ ప్రోగ్రామ్ చదవడం మూలంగా సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్లో అలాగే డేటా సెంటర్స్లో ఉద్యోగాలు రావడమే కాదు, చాలా మంచి స్థాయిలో ఉద్యోగాలు, చాలా మంచి శాలరీ ప్యాకేజ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ కమింగ్ ఇదే ఫస్ట్ ఇయర్ కాబట్టి కమింగ్ 3 yearsలో దే స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు సీ వెరీ గుడ్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ దిస్ ఫీల్డ్ అండి. కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి ప్రియా గారు. నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే ప్రియా గారు. సార్ నాది బైపీసీ కంప్లీట్ అయ్యింది సార్. ఓకే అండి. బైపీసీ రిలేటెడ్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? డెఫినెట్గా అమ్మ, బైపీసీ చదివిన పిల్లలు చాలా వరకు ఏమనుకుంటారు అంటే మెడిసిన్ సీట్ కోసమే మీరు బైపీసీ జాయిన్ అవుతారు 10th తర్వాత ఇంటర్మీడియట్లో. సో కానీ మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే యాజ్ ఎ స్టూడెంట్ మీరైనా మీ పేరెంట్స్ అయినా ఆర్గనైజేషన్స్ అయినా తెలుసుకోవాల్సింది ఏంటంటే మెడిసిన్ ఎంట్రన్స్ రాసిన పిల్లలు ఎంతమంది రాస్తున్నారు, దాంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి. సో ఎంతమంది రాస్తున్నారు ఎంట్రన్స్ అంటే దగ్గరగా 4.5 లక్షల నుంచి 5 లక్షల పీపుల్ ఆర్ రైటింగ్ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్
ఆల్ ఓవర్ ఇండియా అనమాట. బట్ సీట్స్ వచ్చేపాటికి మీకు 10% కంటే లెస్ ఉన్నాయండి ఇండియా మొత్తం మీద. సో మిగతా 90% స్టూడెంట్స్ ఏం చేయాలి, అంటే మిగతా కోర్సెస్లో ఏం ఎంచుకుంటే బాగుంటుంది అన్నది ఒక్కసారి ఆలోచించాలి, పేరెంట్స్ ఆలోచించాలి, అలాగే స్టూడెంట్స్ ఆలోచించాలి. అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత మా లాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా అనమాట. సో ఎంబీబీఎస్లో సీట్ రాపోయినా మీరు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ గారు ఎక్కడైతే కార్పొరేట్ హాస్పిటల్స్లో వర్క్ చేస్తారు, అంతకంటే ఇంకా ఫార్మస్యూటికల్ కంపెనీస్లో ఎక్కడ వర్క్ చేస్తారు, ఇలా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇంకెక్కడెక్కడ వర్క్ చేస్తారు అన్న ప్లేసెస్లో బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ పీపుల్ కూడా అక్కడే వర్క్ చేసే అవకాశం. అలాగే డాక్టర్ గారు అని సొసైటీలో పిలువబడతారు, సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, అలాగే మంచి ఫైనాన్షియల్ స్టేటస్ సంపాదించే అవకాశం బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేస్తే పిల్లలకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే సింపుల్ లాజిక్ మీరు ఒకటే అర్థం చేసుకోండి. ఎంబీబీఎస్ చేసిన డాక్టరు సైన్స్ త్రూగా ఒక పేషెంట్కి, అంటే హాస్పిటల్కి ఆయన దగ్గరికి వెళ్ళిన పేషెంట్కి టెస్టులు చేసి ఆ టెస్టుల త్రూగా ఆ పేషెంట్కి ఏంటి, ఎలాంటి మెడికేషన్ ఇవ్వాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి సైన్స్ పద్ధతిలో మెడిసిన్స్ ఇస్తారండి. అంటే కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. అదే మెడిసిన్ తీసుకుంటేనే హెల్త్ క్యూర్ అవుద్దా, హెల్త్ పర్ఫెక్ట్ అవుద్దా అంటే కనుక గ్యారంటీ లేదు. అండ్ గ్యారంటీయే కాదు, 100% అవ్వదు కూడా. ఎందుకంటే దాంట్లో మెడిసిన్తో పాటు మనం డైట్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్గా ఫాలో అవ్వాల్సి ఉంది. ఫర్ స్మాల్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే, ఒక డయాబెటిక్ పేషెంట్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలంటే ఒక మెడిసిన్ తీసుకుంటే సరిపోద్దా? కాదు కదా. ఫిజికల్ ఫిట్నెస్ చేయాలంటే వాకింగ్ చేయాలి. అలాగే మీకు ఫిజికల్ ఫిట్నెస్తో పాటు డైట్ అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మార్నింగ్ లెగిసిన దగ్గర నుంచి అంటే బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలి, లంచ్ ఏం తీసుకోవాలి, లంచ్కి డిన్నర్కి మధ్యలో స్నాక్ ఏం తీసుకోవాలి, తర్వాత లంచ్ ఏం తీసుకోవాలి, ఈ మధ్యలో ఉండే టైంలో మీరు వాటర్ కానీ లేకపోతే లిక్విడ్స్ ఏం తీసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పేది ఎవరు అంటే బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేసిన పిల్లలే అనమాట. ఈ పిల్లలు ఈక్వలెంట్ టు డాక్టర్ గారు అని చెప్పి నేను అందుకే చెప్తున్నాను. వీళ్ళకి బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేసిన పిల్లలకి వాళ్ళ రోజున పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఏఐజీ కానీ లేకపోతే అపోలో కానీ లేకపోతే కేర్ కానీ ఇలాంటి హాస్పిటల్సే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ, హెల్త్ సెంటర్స్లో కానీ, హెల్త్ రిసార్ట్స్లో కానీ, అలాగే వాళ్ళ ఫార్మస్యూటికల్ కంపెనీస్లో కూడా వీళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. ఎందుకు అంటే బికాస్ దే ఆర్ ఈక్వలెంట్ టు డాక్టర్స్ అనమాట. సైన్స్ చదవట్లేదు, బట్ దే ఆర్ స్టడీయింగ్ న్యూట్రిషన్. సో న్యూట్రిషన్ అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒక మనిషి యొక్క ఫిట్నెస్ లెవెల్స్ కానీ, హెల్త్ కండిషన్స్ కానీ బాగు చేయాలన్నా, ఫిట్నెస్ పెంచాలన్నా, అంతకంటే ఇంపార్టెంట్గా ఫిలిం స్టార్స్, స్పోర్ట్స్ పీపుల్, అలాగే రాజకీయ నాయకులు, ఇండస్ట్రియల్ పీపుల్, ప్రతి మనిషి కూడా వాళ్ళకి ముఖ్యమైన ఒక చిన్న ఇదొకటి ఉంటుంది ఏంటంటే కొంచెం అందంగా కనపడాలి అని చెప్పి. అందంగా కనపడాలి అంటే ఏం చేయాలి? మేకప్ వేసుకోవాలా? దానికంటే ముందు మనం చేయాల్సింది న్యాచురల్గా మన బ్యూటీని బిల్డప్ చేసుకుంటాం అనమాట. న్యాచురల్గా బ్యూటీని బిల్డప్ చేసుకోవాలంటే కనుక రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, 2 డైట్ ఫాలో అవ్వాలి. ఈ 2 కనుక పాటిస్తే తప్పకుండా అందరూ కూడా చాలా అందంగా కనపడతారు, చాలా గ్లామరస్గా కనపడతారు. సో డైటీషియన్ అన్నాళ్ళు మనం జీవితంలో రొటీన్ లైఫ్లో మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. అదొక్కటి మనం గమనించట్లేదు, కానీ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ లైఫ్ స్టైల్ అండి. యా, మీరు కొత్త కోర్సు గురించి చెప్పారు, బీఎస్సీ ఏఐ కోర్స్ గురించి. సో 3 years పాటు వాళ్ళు అదే నేర్చుకుంటారు కాబట్టి అకాడమిక్ కరిక్యులం ఏ విధంగా ఉంటుంది? డే బై డే టెక్నాలజీ మారుతూ ఉంటుంది. సో ఏఐ కోర్స్ ఏ విధంగా ఉంటుంది? అండ్ బీఎస్సీ ఏఐలో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి? సింపుల్గా మనకి ఈజీగా అర్థం అవడానికి చెప్పేది ఏంటంటే అండి, డేటా సైన్స్ అంటే ఏంటంటే డేటా. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి. నాకు ఒక డేటా ఉంటుంది అనమాట. అంటే నా పాస్ట్ అంతా కూడా దాన్ని డేటా అంటాం అనమాట. ఆ డేటాని మనం స్టోరేజ్ చేయాలి. ఇప్పుడు దాకా ఏంటంటే మనం ఒక హెల్త్ రిలేటెడ్ డేటా కావాలి అంటే వీఆర్ మెయింటైనింగ్ ఫైల్ అనమాట. అంటే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు రాసిన ప్రిస్క్రిప్షన్ కానీ లేకపోతే టెస్టులు కానీ, ఆ టెస్ట్కి సంబంధించిన రిపోర్ట్స్ కానీ అన్నీ కూడా ఒక ఫైల్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. బట్ ఇవాళ రోజున దట్ ఈస్ కంప్లీట్లీ చేంజ్ అండి. అంటే ఇవాళ మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మనకు మెడిసిన్ ఏం రాశారు, ఏం టెస్టులు చేయించారు, ఆ టెస్ట్ యొక్క రిపోర్ట్స్ ఏంటి అని చెప్పి ఆయన వెంటనే సిస్టంలో ఫీడ్ చేసుకుంటారు. ఆ సిస్టంలో ఫీడ్ చేసుకున్నారంటే దట్ ఈస్ కాల్డ్ డేటా. అంటే ఆ డేటాని అక్కడ ఆయన స్టోర్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నా అంటే పేషెంట్ నెంబర్, ఫైల్ నెంబర్ కానీ పేషెంట్ నెంబర్ కానీ ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ విజిట్లో నేను ఈ ఫైలే క్యారీ చేయక్కర్లేదు. ఐ కెన్ గో డైరెక్ట్లీ టు ద హాస్పిటల్, టేక్ ఎన్ అపాయింట్మెంట్ అనమాట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నా
ఐపీ నెంబర్ ఇది కానీ, నా ఫైల్ నెంబర్ ఇది కానీ చెప్పగానే ఆయన క్లిక్ చేయగానే నా డేటా అంతే నా హిస్టరీ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఆయన కంప్యూటర్లో స్టోర్ అవుతుంది అంటే ఆయన కంప్యూటర్లో స్టోర్ అవ్వట్లేదండి, క్లౌడ్లో స్టోర్ అవుతుంది అనమాట. క్లౌడ్ అంటే ఒక డేటా సెంటర్లో స్టోర్ అవుద్ది. ఆ డేటా సెంటర్లో ఎప్పుడూ కూడా అంటే నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది డేటా అక్కడ ఉంటుంది అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ గురించి చెప్పాను, పర్సన్ డేటానే కాదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ డేటా అవ్వచ్చు, ఒక ఫోన్ డేటా అవ్వచ్చు. అంటే ప్రతి దానికి డేటా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ హిస్టరీ తెలుసుకున్నప్పుడే దాని యొక్క ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయగలుగుతాం అనమాట. ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసేదాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం అనమాట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూగా ఫ్యూచర్ని డేటాలో నుంచి డేటా సైన్స్లో నుంచి ఈ సైన్స్ మెథడ్ని యూజ్ చేసి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ ప్రెడిక్ట్ ద ఫ్యూచరిస్టిక్ థింగ్స్ అన్నమాట. బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ నౌ. yes both are interlinked. కాల్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. అల్వాల్ నుంచి రమణ గారు. రమణ గారు నమస్తే మేడం. మాట్లాడండి, సార్తో మాట్లాడండి, మీ క్వశ్చన్ నమస్తే రమణ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను అల్వాల్ నుండి మాట్లాడుతున్నాను సార్. నమస్తే అండి. సరే, మా పాప ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిందండి, బైపీసీ. ఓకే. తను నీట్కి ప్రిపేర్ అవుతుందండి. ఓకే సార్, అంటే నాకు తెలిసిన ఐడియా ప్రకారం సార్ నేను కాస్త విన్నాను. అంటే మన ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ చాలా మంది అయ్యారు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఎక్కడైనా ఈ బయట హాస్పిటల్స్ ఉంటాయి కదా సార్, అవునండి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో వాళ్ళకి శాలరీస్ తక్కువ ఉంటున్నాయి. అంటే ఇంకా వేరే కోర్సెస్ ఏమైనా ఇప్పుడు మీరు చెప్పారు, లైక్ బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్ అని చెప్పారు. అవును సార్, దానికి ఎలాగ ఉంటుంది సార్ అది? డెఫినెట్గా అండి. ఇప్పుడు దాకా బైపీసీలో పాప చదివిన సబ్జెక్ట్ వేరు, బీఎస్సీ డేటా సైన్స్, ఏఐ డేటా సైన్స్ సబ్జెక్ట్స్ వేరే, ఈ టెక్నాలజీ సబ్జెక్ట్స్. బట్ పిల్లలు చాలా ఫాస్ట్గా క్యూపప్ అయిపోతారండి, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. మీరు ఒక్కసారి మీరు ఆల్వాల్ నుంచి మాట్లాడుతున్నారంటున్నారు కాబట్టి మీకు హైదరాబాద్లో మనకి 3 లొకేషన్స్లో కాలేజీలు ఉన్నాయండి. మీకు ఆల్వాల్ నుంచి చాలా అందుబాటులో ఉన్న ప్రతి లొకేషన్స్లోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర రామ్నగర్లో ఒక క్యాంపస్, అలాగే అమీర్పేటలో క్యాంపస్, అలాగే మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక క్యాంపస్. ఈ 3 క్యాంపసెస్లో మీకు ఏది అనుకూలంగా ఉంటుంది, ఏది డిస్టెన్స్ వైజ్గా దగ్గరగా ఉంటుంది, ఏది అందుబాటులో ఉంటుంది అని చెప్పి ఆ క్యాంపస్కి మీరు విజిట్ చేయొచ్చు అండి. ఆల్ 7 days, వీక్లో ఉన్న ఆల్ 7 days, ఈవెన్ సాటర్డే అండ్ సండే కూడా మన కాలేజ్ ఓపెన్ చేసి ఉంటుంది. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock దాకా పీపుల్ విల్ బి దేర్ అండి. హెడ్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, అలాగే మిమ్మల్ని కౌన్సిల్ చేయడానికి కౌన్సిలర్స్ కానీ అందరూ ఉంటారు. డెఫినెట్గా ఇది నేను ఇప్పుడు దాకా బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ గురించి చెప్పాను, అలాగే బీఎస్సీ ఏఐ అండ్ డేటా సైన్స్ గురించి కూడా చెప్పాను. ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలి అంటే ఒకసారి మా వెబ్సైట్ని విజిట్ చేయండి. 6 సెమిస్టర్స్లో ఈ 2 ప్రోగ్రామ్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుస్తుంది. అలాగే మీకు ఇంకా క్లారిటీగా కావాలి అంటే కనుక జస్ట్ ఫర్ 1 hour, 1.5 hours, 2 hours మీరు ఒకసారి క్యాంపస్ విజిట్ చేస్తే యూ విల్ నో మోర్ అండ్ మోర్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్స్ అండి. అండ్ ఫ్యూచర్లో మీరు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా కానీ మీ కాలేజ్ చూసినట్టు ఉంటుంది, అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అంటే స్టాఫ్తో ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుంది, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినట్టు కూడా ఉంటుంది. కాబట్టి మీ యూ విల్ గెట్ మోర్ కాన్ఫిడెన్స్ ఆన్ ద కాలేజ్ ఇట్సెల్ఫ్ అండి. పేరెంట్స్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలనుకున్నప్పుడు మంచి కాలేజ్ని ఎలా చూస్ చేసుకోవాలి? బ్రేక్ ముందు మీరు జెన్యున్గా చెప్పమని అడిగారు కాబట్టి 100% జెన్యున్గానే చెప్తానండి. అంటే నేను ఎప్పుడు జెన్యున్గానే మాట్లాడతాను. ఇన్ఫ్యాక్ట్ హోటల్ మేనేజ్మెంట్లో జెన్యున్గా చెప్పాలి అంటే మనం ఇండియాలోనే టాప్ 5 కాలేజ్లో ఒక కాలేజ్ అండి. సౌత్ ఇండియాలో నెంబర్ 1 కాలేజ్ అని చెప్పొచ్చు అనమాట. వై? బికాస్ టేకింగ్ ద నెంబర్ ఇన్ టు కౌంట్ అండ్ టేకింగ్ ద ప్లేస్మెంట్స్ ఇంటూ కౌంట్ అనమాట. ఈ రెండింటిని ఆధార్ చేసుకుని ఎప్పుడు కూడా 1, 2, 3 అన్నది ఒక నెంబరింగ్ వస్తుంది. సో మనకి ఎవ్రీ ఇయర్ వీ గెట్ ఆల్మోస్ట్ 1200 to 1500 హోటల్ మేనేజ్మెంట్ అడ్మిషన్స్ అండి. అండ్ వీ గివ్ 100% ప్లేస్మెంట్. అంటే ఒక్క స్టూడెంట్ని కూడా వదలకుండా ప్రతి స్టూడెంట్కి కోర్స్ కంప్లీట్ అయ్యేదాకా మనం వాళ్ళకి ఫాలో అప్ చేసి కోర్స్ కంప్లీట్ అయినాక వాళ్ళకి ప్లేస్మెంట్ ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్. ఆఫ్టర్ కోవిడ్ ఇట్స్ బీన్ వెరీ ఈజీ ఫర్ గివింగ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ అనమాట. సో ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది మా కాలేజ్ గొప్పతనం కాదండి. ఇన్ఫ్యాక్ట్ ఈ గొప్పతనం అంతా ఇండస్ట్రీ యొక్క గొప్పతనం. ఈ ఇండస్ట్రీకి అంత ఎంప్లాయీస్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి ఇండస్ట్రీ మూలంగానే మేము అది చేయగలుగుతున్నాం అనమాట. ఇట్ ఈస్ బీన్ ఈజీ ఫర్ అస్. మేము చేసేదల్లా స్టూడెంట్కి మంచి ట్రైనింగ్ ఇవ్వటం, మంచి క్లాసెస్ చెప్పడం, మంచి అంటే పర్సనాలిటీని డెవలప్ చేయడం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడం. అంటే ఇండస్ట్రీకి కావాల్సినట్టు మనం స్టూడెంట్ని తయారు చేయగలిగితే కనుక చదువుకునే టైంలో ఆటోమేటిక్గా ఇండస్ట్రీ హ్యాస్ దట్ కెపాసిటీ టు అబ్జర్వ్ అనమాట. ఎందుకు అంటే అండి వెన్ వీఆర్ స్టార్టెడ్ ఇన్ 2004 వీ అబ్జర్వ్ దట్ ఎవ్రీ 5 star ఈజ్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 200 to 250 ఎంప్లాయీస్. కానీ ఆ 200-250 ఎంప్లాయీస్లో ఓన్లీ లెస్ దెన్ 5% పీపులే స్కిల్డ్ పీపుల్ ఆర్ వర్కింగ్ దేర్. అంటే
హోటల్ మేనేజ్మెంట్ చదివిన పిల్లలు అక్కడ ఉండేది కేవలం 10 నుంచి 15 మంది, 250 మంది వర్క్ చేస్తుంటే అంతమంది మిగతా 230 మంది 240 మంది దే హ్యావ్ డన్ దే అదర్ డిగ్రీస్, ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేదా బీకామ్ అవ్వచ్చు, బీఎస్సీ అవ్వచ్చు, డిప్లొమా అవ్వచ్చు, ఏదన్నా చేసి హోటల్స్లో వర్క్ చేస్తున్నారు. బట్ హోటల్ మేనేజ్మెంట్ చేసి అక్కడికి రావాలి అంటే కనుక చాలా చాలా తక్కువ కాలేజెస్ ఉండేవి. అలాగే తక్కువ కాలేజెస్ కూడా ఈ హోటల్ మేనేజ్మెంట్ ఎంకరేజ్ చేసేవి, పిల్లలకు అంత బ్రహ్మాండమైన స్కిల్స్ డెవలప్ చేసేవి కదనమాట. అప్పుడు మేము హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ని ఎంచుకుందే అందుకు. ఇంత గ్యాప్ ఉన్న ఇండస్ట్రీలో పిల్లలకి మనం మంచి ఉద్యోగాలు ఇప్పించవచ్చు, మంచి జీతాలు ఇప్పించవచ్చు అనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మేము అనుకున్నట్టే ఇవాళ రోజున ఆ సక్సెస్ వచ్చింది అంటే బికాజ్ ఇండస్ట్రీ అంత పెద్ద ఇండస్ట్రీ అండి. ఆ రోజున మీకు తెలుసు, నాకు తెలుసు, 23 years బ్యాక్ వెన్ వీ స్టార్టెడ్, హైదరాబాద్లో 1-2 హోటల్స్ ఉండే అనమాట, 5 స్టార్ హోటల్స్. ఇవాళ దే ఆర్ మోర్ దెన్ 25 స్టార్ హోటల్స్. అంటే ఈ 20 yearsలో ఎంత పర్సంటేజ్ పెరిగిందో చూడండి. సో అంత పర్సంటేజ్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది. మనం హైదరాబాద్ ఒక్క ప్లేస్నే తీసుకుంటే ఎంత డెవలప్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఎంత డెవలప్ అయింది. అలాగే 20 years బ్యాక్ మనం ఒక ఫ్యామిలీ మెంబర్స్ హాలిడేకి సింగపూర్ వెళ్ళారనో లేకపోతే ఇంకొక దుబాయ్ వెళ్ళారనో వినటం చాలా అరుదుగా వినేవాళ్ళం. కానీ ఇవాళ రోజున ఎవ్రీ ఆల్టర్నేట్ హౌస్ ఇవాళ రోజున దుబాయ్ వెళ్ళారు హాలిడేకి, లేకపోతే షాపింగ్కి వెళ్ళారు, లేకపోతే సింగపూర్ వెళ్ళారు, సింగపూర్లో వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, లేకపోతే అమెరికాలో వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. ఎవ్రీ ఆల్టర్నేట్ హౌస్ అంటే ఒక ఇంటి తర్వాత ఇల్లు ప్రతి వాళ్ళు ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఇంత ఫ్రీక్వెంట్ ట్రావెల్, ఇంత బాగా ట్రావెల్ పెరిగినప్పుడు వీ నీడ్ హోటల్స్, రిసార్ట్స్, ఇలాంటివన్నీ కూడా ఎన్నో రెట్లు కావాలన్నమాట. సో ఎంప్లాయ్మెంట్ మనం ఎంత ఇచ్చినా, ఎంత స్కిల్డ్ వర్కర్స్ ఇచ్చినా ఇండస్ట్రీ ఇంకా పెరుగుతూ ఉందండి. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ రోజున ఒక 100% పెరిగిందని చెప్పొచ్చు అనమాట. 100 times పెరిగిందని చెప్పొచ్చు, నాట్ 100%, 100 times పెరిగిందని చెప్పొచ్చు. సో 20 years బ్యాక్ ఇప్పటికి. అందుకని చెప్పి ఆ రోజున మనం 60 మంది పిల్లలకి 100% ప్లేస్మెంట్ ఇవ్వగలిగాం. ఇవాళ రోజున ఉండే ప్రతి బ్యాచ్లో నుంచి వచ్చే 1500 మంది పిల్లలకి 100% ప్లేస్మెంట్ ఇవ్వగలుగుతాం బికాస్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అండ్ థ్యాంక్స్ టు అవర్ కొలీగ్స్ అండి, మా స్టాఫ్ మెంబర్స్ అవ్వచ్చు, టీచింగ్ స్టాఫ్ అవ్వచ్చు, మా ప్రాక్టికల్స్ చెప్పే స్టాఫ్ అవ్వచ్చు, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే స్టూడెంట్ని పర్ఫెక్ట్గా ఇండస్ట్రీకి కావాల్సిన తయారు చేస్తారు. వెరీ ట్రూ. సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సో మెనీ రికార్డ్స్ ఉన్నాయి, అవార్డ్స్ కూడా తీసుకున్నారు. అయితే వాట్ ఆర్ ద పారామీటర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ చూస్ చేసుకోవాలి, వాటిని బట్టి కాలేజ్ని ఎంపిక చేసుకోవాలి కదా, అవి ఏంటి? డెఫినెట్గా స్టూడెంట్ అంటే మా ఫీ స్ట్రక్చర్ నుంచి ఫస్ట్ చూస్తారండి. ఫీ స్ట్రక్చర్ ఈజ్ ఎఫర్డబుల్ ఆర్ నాట్ అని చెప్పి. ఇదే కోర్స్ని 1 lakh ఇచ్చే కాలేజెస్ ఉన్నాయి, 2 lakhs ఇచ్చే కాలేజెస్ ఉన్నాయి. వీ చార్జ్ అరౌండ్ ఆల్మోస్ట్ 350 to 3.5 lakh to 4 lakhs అనమాట. ఇదే కోర్స్ని 5 lakhsకి 10 lakhsకి ఆఫర్ చేసే కాలేజెస్ కూడా ఉన్నాయి. బట్ ఎఫర్డబిలిటీ అంటే మిడిల్ క్లాస్కి, బిలో మిడిల్ క్లాస్కి కావాల్సింది చదువుకోగానే ఉద్యోగం. ఆ ఉద్యోగం కావాలి అన్న చదివేటప్పుడు మనకి ఎఫర్డబిలిటీ ఎంత ఫీజు కట్టగలుగుతాం అన్నది మనం మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్కి చూసేటప్పుడు ఈ ఫీజు చాలా కంఫర్టబుల్. అండ్ దట్టు మా ఎంప్లాయీస్కి ఇంత ట్రైన్డ్ పీపుల్కి, ఎంత బ్రహ్మాండమైన ట్రైనింగ్ ఇచ్చే పీపుల్కి, అకాడమిషియన్స్కి డీసెంట్ శాలరీస్ ఇవ్వాలి, డీసెంట్ శాలరీస్ పే చేయాలి అంటే కనుక వీ హ్యావ్ టు కలెక్ట్ సమ్ డీసెంట్ ఫీజెస్ ఫ్రమ్ ద స్టూడెంట్ ఆల్సో. అప్పుడే మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతామండి. దిస్ ఈజ్ నాట్ ఎ బిజినెస్, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ బిజినెస్, ఇట్ ఈస్ ఎ సర్వీస్ ఓరియంటెడ్. ఈవెన్ నేనైనా మా వైఫ్ ఇద్దరం కూడా మేము ఈ కాలేజీలో వర్క్ చేస్తున్నాము అంటే వీఆర్ వర్కింగ్ ఫర్ శాలరీస్ ఓన్లీ. అంటే మేము దీన్ని ఒక వ్యాపారంగానో బిజినెస్ గానో చూడమండి. ఇట్స్ అ సర్వీస్ ఓరియంటెడ్ కాలేజ్ అనమాట. స్టూడెంట్కి ఏం కావాలి, ఎంత స్టూడెంట్కి ఏం ఇవ్వాలి అనేది మేము ఇచ్చి ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే మేము స్టూడెంట్ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తాము. అంతకంటే ఇప్పుడు ఇవాళ రోజున గవర్నమెంట్స్ అండి, థ్యాంక్స్ టు ద గవర్నమెంట్స్ అండి, వాళ్ళ రోజున ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అందరికీ అంటే వైట్ కార్డ్ ఉన్న వాళ్ళకి, బీసీ, ఎస్టీ, ఎస్సీ వీళ్ళకి, అలాగే ఎకనామికల్గా వీకర్ వాళ్ళకి అందరికీ కూడా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి సంవత్సరానికి 50,000 దాకా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తుందండి. అలాగే ఫైనాన్షియల్ సెక్టర్స్ అండి, సన్ ఇంటర్నేషనల్ మీద, సన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మీద ఉన్న నమ్మకంతో ఈ కాలేజీలో చదివితే 100% స్టూడెంట్కి ప్లేస్మెంట్ వస్తుంది. ప్లేస్మెంట్ వచ్చినాక స్టూడెంటే రీపే చేసుకుంటాడని చెప్పి వితౌట్ ఎనీ గ్యారంటీ ఆర్ ష్యూరిటీ స్టూడెంట్స్కి వాళ్ళ రోజున ఫండింగ్ కూడా ఇస్తున్నారండి. 3 yearsకి సరిపడా ఫండింగ్ కూడా ఇస్తున్నారు. సో స్టూడెంట్ చదువుకునేటప్పుడు ఆ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్సే ఫీజు పే చేసి తర్వాత స్టూడెంట్ ఉద్యోగం చేసేటప్పుడు స్టూడెంట్ దగ్గర నుంచి ఈ ఈఎంఐ రూపంలో కలెక్ట్ చేసుకుంటున్నారన్నమాట ఫైనాన్షియల్ సెక్టర్స్ కూడా. సో థ్యాంక్స్ టు ద ఫైనాన్షియల్ సెక్టర్స్ ఆల్సో. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే అబ్బాయిలకే అనే అపోహ ఇంకా ఉందంటారా, పోయిందా? అమ్మాయిలకి, గర్ల్స్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటారు?
ఫస్ట్ థ్యాంక్స్ టు TV9 లాంటి వాళ్ళకి చెప్పాలి అని, ఎందుకంటే ఇలాంటి ప్లాట్ఫామ్ని మాకు ఇచ్చి మాకు అంటే మీ త్రూగా మమ్మల్ని స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేయడానికి ఈ టైం స్పేర్ చేస్తున్నారు, ఈ ప్లాట్ఫామ్ ఇచ్చారండి. థ్యాంక్స్ టు యువర్ మేనేజ్మెంట్ అండ్ యూ పీపుల్. బికాజ్ ఇలాంటి టైం ఇవ్వకపోతే అండి ఈ హోటల్ మేనేజ్మెంట్ గురించే చాలామంది పిల్లలకి చాలామంది పేరెంట్స్కి తెలియదు. ఇది మేము ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాము, అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతున్నాం అంటే మెయిన్లీ బికాజ్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అనమాట. సో ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి చెప్పేటప్పుడు దే గెట్ కాన్ఫిడెన్స్, వాళ్ళకి తెలుస్తుంది ఈ కోర్సు పలానా కోర్సు ఉంది, ఈ కోర్స్ మూలంగా పలానా ఉద్యోగాలు వస్తాయి, ఈ ఉద్యోగాల మూలంగా లైఫ్లో ఇంత బ్రహ్మాండంగా సెటిల్ అవ్వచ్చు అని చెప్పి అర్థమవుతుంది. లాస్ట్ 12-15 yearsగా వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. అంటే దిస్ ఇస్ నాట్ అంటే ఒక ఫ్రీగా చెప్తున్నామో లేకపోతే ఇదని కాదండి, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీలో ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్ పోవాలి, ఎక్కువ మందికి ఉద్యోగాలు రావాలి, ఎక్కువ మంది మంచి లైఫ్ లీడ్ చేయాలి, ఎక్కువ మంది బ్రహ్మాండంగా సెటిల్ అవ్వాలి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మనం ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి అదేవిధంగా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ కూడా రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్స్ టు దోస్ పీపుల్ ఆల్సో. దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హోటల్ మేనేజ్మెంట్ రైట్ నౌ. హోటల్ మేనేజ్మెంట్ చదివితే బ్రహ్మాండమైన ఉద్యోగాలు, అలాగే మగపిల్లలే కాకుండా ఆడపిల్లల తల్లిదండ్రులు ఉద్యోగాలు వస్తాయి గ్యారంటీగా అని తెలుసు, ఉద్యోగాల్లో చాలా బ్రహ్మాండమైన జీతాలు వస్తాయి అని తెలుసు. వాళ్ళ కన్సర్న్ మా దగ్గరికి వచ్చినప్పుడు స్మాల్ కన్సర్న్తో వస్తారండి. ఏమండి వీళ్ళు హోటల్స్కి వెళ్ళి వర్క్ చేస్తారు కదా, ఫ్యూచర్లో వీళ్ళు మంచి హోటల్స్లో 5-star హోటల్స్లోనూ 5-star డీలక్స్ హోటల్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటున్నారు, అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుందండి అని అడుగుతారనమాట. అదొక్కటే కన్సర్న్తో వస్తారు. వీ గ్యారంటీ దెమ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ కృష్ణ తీసుకోండి, ఐటీసీ కాకతీయ తీసుకోండి, మన పక్కనే ఉన్న మనకి హయత్ తీసుకోండి, అలాగే మన ఆపోజిట్లో ఉన్న లీలాన్ తీసుకోండి. దీస్ ఆర్ ఆల్ 5-star డీలక్స్ హోటల్స్ అండి. దే హ్యావ్ చైన్స్ ఆఫ్ హోటల్స్ అనమాట. అంటే ప్రపంచంలోనే వాళ్ళకి ఒక్కొక్క గ్రూప్ కింద 100, 200, 300 హోటల్స్ ఉంటాయి అనమాట. దే ఆర్ కార్పొరేట్ హోటల్స్ అనమాట. అంటే అలాంటి వాటిలో వర్క్ చేసేటప్పుడు ఆడపిల్లల్ని చాలా గౌరవంగా చాలా మర్యాదగా చూస్తారు, చాలా బ్రహ్మాండమైన జాబ్స్ ఇస్తారు, చాలా బ్రహ్మాండమైన ప్రొఫైల్తో ఉండే జాబ్స్ ఇస్తారు. అలాగే మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల శాతం, చదువుకునే శాతం కొంచెం తక్కువ కాబట్టి అంటే ఎంప్లాయ్మెంట్ వచ్చే ఆడపిల్లలు తక్కువ కాబట్టి వాళ్ళకి జీతాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆడపిల్లల రిక్వైర్మెంట్ ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువ ఉందండి. యాక్చువల్గా స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్కి చాలా ఎక్కువ ఉంది, అలాగే ఆడపిల్లలకి ఇంకా ఎక్కువ ఉంది అన్నమాట, డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఆడపిల్లలకి మగపిల్లలతో పోలిస్తే ఇయర్లీ ఆల్మోస్ట్ 1 lakh 2 lakh రూపీస్ ఎక్స్ట్రా యాన్యువల్ ప్యాకేజ్ కూడా ఉంటాయండి. సో ఆడపిల్లల తల్లిదండ్రులకి ఉన్న చిన్న కన్సర్న్ కూడా మేము క్లియర్ చేయగలిగేది ఏంటంటే సేఫ్టీ సెక్యూరిటీ పరంగా మీకు ఎలాంటి భయం లేదు. బికాజ్ దిస్ పీపుల్ విల్ బీ వర్కింగ్ ఇన్ 5-star డీలక్స్ హోటల్స్ విత్ వెరీ బిగ్ బ్రాండ్స్ అనమాట. రెండోది కాలేజీలో ఉండేటప్పుడు చదువుకునేటప్పుడు కూడా మాకు అంటే అన్ని హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో మేము మా స్టడీ ప్రకారం 3 to 4% గర్ల్స్ ఉంటే కనుక మా దగ్గర 25% to 30% గర్ల్స్ ఉంటారు. సో వెన్ గర్ల్స్ నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు దే ఫీల్ వెరీ సెక్యూర్డ్ అండ్ సేఫ్టీ అండి. రైట్ అండి. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది, స్పెషల్లీ గర్ల్స్ స్టూడెంట్స్ కోసం ఎలా సేఫ్టీ ఉంటుందని మాకు వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్ అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి TV9.